హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ శైలు బ్లాగ్స్. ఇలా థర్స్డే ఫస్ట్ శ్రావణం స్టార్ట్ అయింది. ఈరోజు ఫస్ట్ డే అండి. పొద్దున్నే లేచి ఫస్ట్ దేవుని ఫొటోస్లు అన్నీ క్లీన్ చేసినాక ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. అలానే చూస్తుంటూ పోవాలనిపిస్తుంది. మాట్లాడబుద్ధి అయితే తెలుసా. నాకైతే క్లీన్ చేసిన ఫొటోస్లు అన్నీ క్లీన్ చేసి ఆడ పువ్వులన్నీ చేంజ్ చేసినాక మొత్తం అది గుడి మందిరం మొత్తం క్లీన్ అయిపోయినాక ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. అటే చూసుకుంటుండే బుద్ధి అయితే. అలా ఫైనల్లీ ఇంట్లో దీపం ముట్టించేసి బావ గుడికి వెళ్దామనంటే మా బావ గుడికి తీసుకెళ్ళిండు. మా ఇంటి దగ్గరనే గుడి ఉంది. ఆ గుడిలో అన్ని దేవుళ్ళు ఉన్నారండి. ఈ దేవుళ్ళు నువ్వు అన్నట్లేనే లేదు, అన్ని దేవుళ్ళ దర్శనం అయిపోతుంది. అండ్ స్పెషల్లీ నాకు ఇష్టమైన దేవుడు అయితే కన్ఫామ్గా ఫస్ట్ వెళ్ళంగానే ఆ దేవుడే, ఎల్లమ్మ మల్లన్న. వీళ్ళిద్దరిని ఫస్ట్ దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళేసరికి ఈరోజు గురువారం మళ్ళీ సాయిబాబా దేవుడు. అక్కడ సాయిబాబా దేవుడు చాలా మళ్ళీ ఎవ్రీ థర్స్డే అక్కడ అన్నదానం జరుగుతుంది. ఎవ్రీ థర్స్డేనా డైలీ నాకు తెలియదు, కానీ ఈరోజు థర్స్డే అక్కడ అన్నదానం చేస్తున్నారు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. కానీ నేను మిస్ అయిపోయాను. ఇంతకుముందు ఒకసారి ఉగాది అప్పుడు వెళ్ళినప్పుడు తిన్నాను, బాగుంది. కానీ ఈరోజు నేను మిస్ అయిపోయినా. కానీ ఈరోజు ఏంటిది లక్ అంటే నాది, ఇంట్లో నేను పూజ చేసుకొని వెళ్ళినాక గుడికి వెళ్ళినాక నాకు హారతి, సాయిబాబా హారతి దక్కిందండి. ఎంత బాగా అనిపించింది తెలుసా, ఎంత పీస్ఫుల్గా అనిపించింది. ఇట్లా మనం కరెక్ట్ టైంకి హారతి టైంకి వెళ్ళినప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది. మీకు కూడా బాగా అనిపిస్తుంది కదా. ఇట్లా గుడికి వెళ్తే హారతి అందితే, హారతి టైంలో మనం అక్కడ అటెండ్ అయితే ఎంత బాగా అనిపిస్తుంది అని నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఈరోజు నేను చేసిన పూజ ఫలితం వచ్చినట్టు అనిపించింది. నిజంగా గుడికి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళకపోయినా అర్థం. గుడికి వెళ్ళినంత పీస్ ఎక్కడ దొరకదండి. నా మైండ్ కొంచెం డిస్టర్బ్ అయినా, నా మైండ్లో కొంచెం ఏమన్నా బాధ ఉన్నా నేను కన్ఫామ్గా గుడికి వెళ్తానండి. గుడికి వెళ్ళి అక్కడ కూర్చుంటేనే నా మైండ్ నిజంగా రిలీఫ్ అవుతుంది. నాకు గుడికి వెళ్ళాలి అని చాలా ఇష్టం. అంటే టెంపుల్ విజిట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎంతసేపు అన్నా టెంపుల్ ఉండమంటే నేను కన్ఫామ్గా ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేసేయండి గైస్.